అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. వాళ్ళ 27th Feb ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. నికే ఆల్మోస్ట్ 1% డౌన్, వరుస లాభాల తర్వాత కొద్దిగా బ్రేక్ నికేలో. హాంకాంగ్ 0.5% ప్లస్, షాంఘై 0.1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ట్రేడింగ్ మనం మార్నింగ్ చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి నిన్న వచ్చిన అమెరికన్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు బట్టి చూస్తే మన మార్కెట్స్ కొద్దిగా గ్యాప్ డౌన్తో బలహీనంగా ఈ వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాస్డాక్ 1.2% డౌన్, S&P 0.5% డౌన్, డౌ జోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. గోల్డ్ మాత్రం $5,200 పైనే స్థిరంగా కొనసాగుతుంది, మరొక 0.5% మేర లాభాలు. సిల్వర్ దాదాపు $89 దగ్గర ట్రేడ్ అవుతుంది, 2.5% మేర లాభాలతో. ఆయిల్ $70 పైనే ట్రేడ్ అవుతుంది. క్రిప్టోస్లో బిట్కాయిన్ $67,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్. ఇన్విడియాస్ బ్లోఅవుట్ ఎర్నింగ్స్ రిపోర్ట్ డిసప్పాయింట్స్ వాల్ స్ట్రీట్ యాజ్ స్టాక్ సింక్స్ 5%. మన మార్కెట్స్ పరంగా చూసినట్టయితే ఇవాళ కొన్ని స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్, విశాల్ మెగా మార్ట్, బీపీసీ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ గమనించవచ్చు. విశాల్ మెగా మార్ట్లో ప్రమోటర్ కంపెనీ అయిన సమాయత్ సర్వీసెస్ LLP 6.5% మేర వాటా విక్రయించబోతోంది. 10% డిస్కౌంట్తో నిన్న క్లోజింగ్ ప్రైస్తో పోలిస్తే $115 చొప్పున. సో ఇవాళ స్టాక్లో గట్టి యాక్షన్ అయితే ఉండొచ్చు నెగిటివ్గా. భారతీ ఎయిర్టెల్ 20,000 కోట్ల రూపాయలతో వాళ్ళ ఎయిర్టెల్ మనీలో NBFC ఆర్మ్లో కూడా తమ పట్టును కొనసాగించడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే అటు జియో మనీ, ఎయిర్టెల్ మనకి జియోకు కాంపిటీషన్గా జియో ఫైనాన్షియల్ వస్తున్న తరుణంలో అట్లీస్ట్ కొద్ది గొప్ప పోటీ తట్టుకోవడానికి ఎయిర్టెల్ కూడా తమ ఆర్మ్స్ని సిద్ధం చేసుకుంటుంది. బంధన్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. 9.99% వరకు, అంటే ఇది అగ్రిగేట్ హోల్డింగ్ మాత్రమే. సో ఇందులో ఎంతైనా వీళ్ళు కొనుగోలు చేయవచ్చు, బట్ అంతవరకు తీసుకునేందుకు అనుమతి మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్కి లభించింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. అలంబిక్ ఫార్మా సెడ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ ద US FDA నుంచి వీళ్ళకి అనుమతి లభించింది. జనరిక్ మెడికేషన్ ఫర్ సీజర్స్ని అక్కడ మార్కెట్ చేసుకునేందుకు US FDA నుంచి అనుమతి లభించింది. ఇండియన్ ఆయిల్ మార్చి 6వ తారీఖున భేటీ కాబోతోంది. 2వ మధ్యంతర డివిడెండ్ అనౌన్స్ చేసే అంశం మీద. ఇంజనీర్స్ ఇండియా $1.5 చొప్పున డివిడెండ్ మధ్యంతర డివిడెండ్ అనౌన్స్ చేయబోతుంది. మార్చి 6వ తారీఖున దీనికి రికార్డ్ డేట్గా అయితే సెట్ చేశారు. గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 110 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్స్ వీక్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న నెట్ సెల్లర్స్గా ఉన్న దాదాపు 3.5 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ తమ అమ్యునిషన్ని మరింత పటిష్టం చేసుకుని 5,000 కోట్ల రూపాయల మేర నెట్ బయ్యర్స్గా అయితే ఉన్నారు. ₹90.91 దగ్గర క్లోజ్ అవటం. రిలయన్స్ ఇన్ఫ్రా నో డిస్క్లోజర్ ఇస్ కరెంట్లీ వారంటెడ్ రిగార్డింగ్ ద ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి డిస్క్లోజర్స్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా రిలయన్స్ ఇన్ఫ్రా చెప్తోంది. బట్ సంహో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇప్పట్లో, అంటే వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఇంకా లభించలేదు. ఎంతోమంది రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ 2008లో వాళ్ళు రిలయన్స్ పవర్లో వచ్చి అక్కడి నుంచి ఆ పాపం ఇంకా వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. కొన్ని లక్షల మంది రీటైల్ ఇన్వెస్టర్స్ హార్డ్ ఎర్న్డ్ మనీని దుంపనాశనం చేసిన చరిత్ర ఉన్న కంపెనీ. బట్ అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. బట్ ఒక వెలిగి తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా దాని భారాన్ని మోస్తూనే ఉన్నాయి అడాక్ కంపెనీస్ అన్నీ కూడా. సో ఇవి ఎప్పుడు బయటపడతాయో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. కానీ బట్ సంభవ్ అందుకే చిన్న స్టాక్స్ జోలికి, అడాక్ గ్రూప్ స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ జోలికి. యుగురా క్యాపిటల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. వాళ్ళ ప్రొఫెక్టస్ క్యాపిటల్ అన్న కంపెనీని వాళ్ళు విలీనం చేసుకునేందుకు. గ్రీవ్స్ కాటన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, కొత్త విభాగాన్ని లాంచ్ చేసింది. ఆంపియర్ నెక్సస్ అన్న పేరుతో నేపాల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయడం చూస్తున్నాము. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఐమస్ సీనియర్ లివింగ్ అన్న సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టు లాంచ్ 3 సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణం చేసేందుకు. దీని విలువ దాదాపు 750 కోట్ల రూపాయల మేర ఉండబోతోంది. ఇన్ఫో ఎడ్జ్ 250 కోట్ల రూపాయలని B8 ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. విత్ ఇట్స్ ఆర్మ్ స్మార్ట్ వెబ్ యాక్టింగ్ యాజ్ ద స్పాన్సర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం, స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి, ఎందుకంటే గతంలో చూసిన జొమాటో కానీ లేకుంటే భారత్ మ్యాట్రిమోనీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫో ఎడ్జ్ నుంచి వచ్చిన సంగతి తెలుసు మనకు. నౌకరీ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో అలా చిన్న కంపెనీస్ని వేటలో పడి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటుంది ఇన్ఫో ఎడ్జ్. ఇర్కాన్ Patna High Court dismisses the company's plea regarding 109 crore VAT demand related to Ganga Bridge project. So ఇది కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఇర్కాన్కి.
రామ్కో సిమెంట్స్ రెయిన్బో ఫౌండేషన్స్కి తన నాన్ కోర్ అసెట్స్ని 60 కోట్ల రూపాయలకు విక్రయించబోతోంది. గాడియం ఐవీఎఫ్ ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది. 7.27 రెట్లు సబ్స్క్రైబ్ అయిన విషయం మనకు తెలుసు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో స్మార్ట్ ఫోన్ మేకర్స్ మెగెట్ పిఎల్ఐ స్కీమ్ 2.0, గవర్నమెంట్ టాక్స్ టు ఇండస్ట్రీ మే మేక్ ఎక్సెప్షన్ విత్ ఐ అండ్ టారిఫ్స్, చైనా డిజేబిలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ ప్రోగ్రామ్. సో చూడాలి మళ్ళీ డిక్సన్ లాంటివి ఏమన్నా దీని నుంచి బెనిఫిట్ తీసుకుంటాయేమో అని చెప్పి. యాజ్ ఆఫ్ నో అయితే యాపిల్, సామ్సంగ్, డిక్సన్ అమాంగ్ బిగ్ సక్సెస్ స్టోరీస్ పరంగా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 2.0 ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో ఇప్పుడు లిస్టెడ్ స్పేస్లో మనకు అవే ఉన్నాయి కాబట్టి మేబీ బెనిఫిట్ అవుతుందేమో చూడాలి. ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్, జిఎస్టీ రిలీఫ్ బూస్టింగ్ డిమాండ్. ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ని నిరోధించడం వల్ల, దాని మీద బ్యాన్ విధించడం వల్ల పరోక్షంగా టైటాన్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అనేది యాజమాన్యం అనూహ్యంగా చిత్రంగా చెప్తుంది. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడు దాని గురించి చూస్తాడు కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఆపేశారు కదా, వెళ్ళి టైటాన్లో బంగారం కొందాం, టైటాన్లో వాచ్లు కొందాం అని ఎవరు అనుకోకపోవచ్చు. బట్ ఈ స్టేట్మెంట్ కొద్దిగా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. సో డిఐఏ ఫ్లోస్ ఇంటూ ఈక్విటీ హిట్ 10 month లో చేజ్ ప్రెషస్ మెటల్ చైన్. అటువైపు డబ్బులంతా కూడా ప్రెషస్ మెటల్స్ వైపు పరుగులు తీస్తున్న ఈక్విటీలో నుంచి ఫ్లో తగ్గుతోంది. 10 నెలల కనిష్ట స్థాయికి ఈక్విటీలోకి నిధుల ప్రవాహం తగ్గింది అనేది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. సో ఇది కొద్దిగా నెగిటివ్ అవుతుంది ఓవరాల్గా మార్కెట్స్కి లాంగ్ రన్లో. ఇన్వెస్టర్స్ సీకింగ్ స్టేబుల్ ప్లే టర్న్ టు మల్టీ అసెట్ ఫండ్స్. సో మల్టీ అసెట్ ఫండ్స్ కోసం జనాలు ఇప్పుడు మొగ్గు చూపిస్తున్నారు అనేది కూడా ఆంఫీ డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మల్టీ అసెట్ ఫండ్స్ are 72% over the last year to 1.75 lakh crores amid a decline in returns from plain vanilla equity fundsతో పోలిస్తే వీటిలో కొద్దిగా మల్టీ అసెట్స్, ఎందుకంటే రకరకాల అసెట్స్ ఉంటాయి కాబట్టి ఈ మల్టీ అసెట్ ఫండ్లో మేబీ ఎక్కువ లాభాలు రావచ్చన్న ఆశతో జనాలు అటువైపు మొగ్గుతున్నారు. ఐఆర్ఎఫ్సి, ఓఎఫ్ఎస్ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు. ఎన్ఎస్సి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని పిలుస్తుంది పిచ్చింగ్ కోసం. సో దాదాపు $2.5 billion మేర ఒక అతిపెద్ద ఐపీఓ కోసం ఎన్ఎస్సి సిద్ధమవుతోంది. ఇండిగోస్ కార్గో వాల్యూమ్ దాదాపు 11% మేర పెరిగింది. లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మార్చి 2వ తారీఖు నుంచి సమయం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీకు ఇంకా స్టిల్ ఆసక్తి ఉంటే పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి. లుత్నిక్ మీట్స్ గోయల్ హోల్డ్స్ హై ప్రొడక్టివ్ ట్రేడ్ టాక్స్. అటు యుఎస్ ట్రేడ్ టాక్స్ నేపథ్యంలో మళ్ళీ కలిశారు యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ ప్రతినిధులు. కేఈ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నెల రోజుల కాలం 32% మేర పెరగటం చూసాం. సనోఫీ 14% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే పాలీక్యాబ్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నిన్న కూడా ఒక 2% మేర జంప్ చూసాం. యూపీఎల్ వరుస నష్టాలకు పెరిగిపోయి కొద్దిగా నిన్న ఒక చిన్న పాజ్ అయితే తీసుకొని 2.5% మేర పెరిగింది. కెపాసిటీ బిల్డింగ్ వల్ల లారస్ ల్యాబ్స్కి రాబోయే రోజుల్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. గత కొద్ది రోజుల నుంచి స్టాక్ అయితే మంచి మొమెంటం కొనసాగిస్తూనే ఉంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో స్టాక్ 8% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేయడం కూడా చూస్తున్నాము. గత 6 నెలల కాలంలో స్టాక్ 26% మేర పెరిగింది. గత ఏడాది కాలంలో కూడా దాదాపు 101% మేర స్టాక్ జంప్ అయితే అవ్వడం చూసాం. ఆపరేషన్ పర్ఫార్మెన్స్ బాగుంది. Q3 బాగుంది. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఒక మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చు అనేది అంచనాగా ఉంది. అండ్ దీనికి తోడు వాళ్ళ ఏఆర్వీస్ అంటే యాంటీ రెట్రోవైరల్ బిజినెస్ కూడా కొద్ది గొప్ప మంచి పట్టు సాధిస్తోంది. జెనరిక్స్ విభాగం ముందు నుంచి కూడా ఒక మంచి లైమ్ లైట్లో ఉంది. సో ఈ 2 విభాగాల నుంచి రెవెన్యూ పెరగడం, మార్జిన్స్ పెరగడం, అట్ ది సేమ్ టైం వాళ్ళ సిడిఎం అంటే మేజర్గా తెలిసిందే కదా లారస్ ల్యాబ్స్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్న కంపెనీ ఇది. దీనికి తోడు వీళ్ళు 3,900 కోట్ల రూపాయల మేర వాళ్ళ సిడిఎంఓ విభాగాన్ని విస్తరించడానికి ఖర్చు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఒక బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది. దాదాపు 1,300 నుంచి 1,400 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ లారస్ ల్యాబ్స్కి. ఇండియా మేసీ అన్యూజువల్లీ హాట్ మార్చ్ ఈసారి ఉండవచ్చు అనేది ఒక అంచనా. మేబీ ఏసీ రిలేటెడ్ అండ్ ఐస్ క్రీమ్ రిలేటెడ్ స్టాక్స్కి ఏదైనా ఒక బెనిఫిట్ అవుతుందేమో చూడాలి. తేజస్ నెట్వర్క్స్ ఎన్ఈసీ కార్ప్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తరుణంలో స్టాక్లో 17% మేర జంప్ చూసాం. బాలు ఫోర్జ్ నిర్మాణం చేసే విషయంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో ఒక 10% మేర జంప్ అయితే కనిపించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.